ఇక పెద్ద పెద్ద ట్రిప్పులు మనమేడ పోతాం ఇప్పుడు మనం ఉన్న బడ్జెట్లో అని చెప్పి చిన్న బండి వేసుకొని శ్రీశైలం పోయినా పోయే దారిలో డిండి డ్యామ్ ఎదురైంది. సో ఒకసేపట్లో ఆగేసి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినా పోగానే టైగర్ రిజర్వేర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మన ఫారెస్ట్ ఏరియా స్టార్ట్. సో ఇంకేముంది అట్లా నేచర్ ఎంజాయ్ చేసుకుంటా ఇది మెయిన్ అఫీషియల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. తర్వాత హాయిగా క్రూజ్ చేసుకుంటా టర్నింగ్స్ మొత్తం లెఫ్ట్ రైట్ అనుకుంటా హాయిగా వెళ్ళిపోతున్నా. ఎంత బాగా అనిపించింది అంటే అబ్బా లొకేషన్లు అది చూడరు. ఇది న్యాచురల్ వర్షం కాదు, శ్రీశైలం వర్షం అన్నట్టు. సో వాటర్కి స్ప్రింకిల్స్ పడుతుంటే అబ్బాబ్బా రోడ్ మొత్తం తడిసిపోయింది. లిటరలీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఒక 1 hour టైం స్పెండ్ చేసినాక దర్శనం పోదామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ గణేశన్ టెంపుల్ అయిపోయినాక బండడ పెట్టేసి క్లాక్ రూమ్లో బట్టలు పెట్టేసి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయినాక రథం అయింది. అబ్బాబ్బా ఎంత బాగుందంటే. సో మళ్ళీ మనం ఏం చేసినామంటే నైట్ వ్యూ చూసుకుందామని చెప్పి రైట్ స్టార్ట్ అయిపోయినాం. 9 అయితే మనకు గాడ్స్ క్లోజ్ అవుతాయి. సో అందుకే బాబా నైట్ వ్యూ దేకో యార్. సో ఇదంతా వర్షం కాదు, ఆ వాటర్ స్ప్రింకిల్సే. పోయేటప్పుడు దర్శనం మళ్ళీ రిటర్న్లో కూడా దర్శనం చాలుగా అని చెప్పి చూడండి ట్విస్ట్ అండ్ టర్న్స్ మొత్తం ఘాట్ రోడ్లా ఒక్కరిని పాటలు పెట్టుకుని హాయి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడు నేను ఎంత కష్టపడ్డాను. మొత్తం పురుగులు వైజర్ దారిలా. అబ్బాబ్బా ఫైనల్లీ 1:30కి అయితే ఇంటికి వచ్చేసిన. థ్యాంక్ యూ.